ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, మనస్సును లొంగ తీసుకోవడం ఎలా, దీని గురించి కొంత తెలుసుకుందాం. చూడండి, ఈ మనస్సును లొంగ తీసుకోవడం అంటే మొట్టమొదటగా మనస్సును మనం మిత్రుడిగా చేసుకుంటే అది మన మాట వింటుంది. అదే ఈ మనస్సును శత్రువులాగా భావించామనుకోండి, ఇంకా అది మన శత్రువులాగానే వ్యవహరిస్తుంది కదా. ఎందుకంటే మనసు ప్రాధాన్యతతోనే మనం జీవిస్తున్నాం. మనం చెప్పినట్లు మనసు వినట్లేదు, మనసు చెప్పినట్లే మనం వింటున్నాం. అందుకే మనం ఏం చేయాలి? ఈ మనస్సును మన మిత్రుడిగా చేసుకోవాలి. కానీ మనమంతా చేసే పెద్ద పొరపాటు ఏంటి అంటే, శత్రువులా భావిస్తున్నాం. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్క సాధకుడికి మొట్టమొదటిగా పెద్ద అడ్డంకి ఎవరు అంటే మనస్సే. మనం మనస్సు మన మాట వింటే అది మిత్రుడు, వినకపోతే శత్రువు. గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి మాట చాలా చాలా గొప్పదైంది. ఏం చెప్పాడాయన అంటే, వేల మంది శత్రువులను జయించడం కంటే మనస్సును జయించిన వాడే నిజమైన విజేత అని చెప్పారు. నిజంగా మనం గమనిస్తే, ఆలోచిస్తే, ఒక మానవుడు ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నాడు. అంతరిక్ష ప్రయాణం అనుకోండి, ఎక్కడంటే అక్కడికి వెళుతున్నాడు. కానీ తనలోకి తాను ప్రయాణం చేయలేకపోతున్నాడు. ఎందుకు? కేవలం మనస్సు వల్లే. ఆ మనసే అడ్డుకుంటుంది. చూడండి, మనం చెప్పుకుంటున్నాం ఏంటి? మనసే అన్నింటికి కారణమని. ఈ మనస్సును మరి గౌతమ బుద్ధుడు చెప్పినట్లు మనస్సును జయించాలంటే ఏం చెప్పాడు గౌతమ బుద్ధుడు? వేల మంది శత్రువులను జయించడం కంటే మనస్సును జయించిన వాడే నిజమైన విజేత అని చెప్పాడు కదా. మరి ఈ మనస్సును జయించడం సాధనలోకి వచ్చినటువంటి సాధకుడు ఎలా చెయ్యాలి అంటే, ఒక ఆటలా తీసుకోవాలంట. అర్థమైందా? ఈ మనసును జయించడం ఒక ఆటలా తీసుకోవాలి. ఎలా అంటే, ఇప్పుడు గెలుపు వస్తుంది. మనం ఏదైనా ఒక ఆట ఆడితే ఏమవుతుంది? గెలుపు వస్తుంది, ఓటమి వస్తుంది. మరి ఓటమి వచ్చినప్పుడు మనం చేసేదేంటి? బాధపడతాం, దుఃఖపడతాం. నేనెక్కడ తప్పు చేశాను అని విచారణ చేసుకోవాలి. బాధపడకుండా ఏం చేయాలి? నేనెక్కడ తప్పు చేశాను, నాకెందుకు ఓటమి వచ్చింది, ఎక్కడ పొరపాటు చేశాను అనే విచారణ చేయాలి. ఇదే సాధనలో మనం గెలుపొందడానికి ప్రగతి రహస్యం. మనం విచారణ చేస్తామా? ఎక్కడ పొరపాటు చేశానని. ఎంతసేపు నేను ఓడిపోయాను అనే బాధనే పడుతుంటా. అందుకే ఏం చెప్తున్నాడు? విచారణ చెయ్యాలి. రెండవ పాయింట్ ఏంటి అంటే, మనసును లొంగ తీసుకోవడంలో విచారణ. ఈ మనస్సు ఎందుకు వినడం లేదు? మనం చెప్పిన మాట ఎందుకు వినడం లేదు అంటే, ఇక్కడ మనసును మనం ఏం చెప్పుకుంటున్నాం? సాధనలోకి వచ్చిన వ్యక్తికి ఆ సాధనలో ప్రావీణ్యత సంపాదించాలంటే అడ్డంకి ఉన్నది మనస్సు. ఈ మనస్సును మనం ఏం చేయాలి? ఇప్పుడు లొంగ తీసుకోవాలి. లొంగ తీసుకోవాలంటే మన మనస్సు మన మాట వినడం లేదు. ఎందుకు వినడం లేదు? నేను ఏం మాట్లాడాను? ఎలాంటి ఆహారం తిన్నాను? ఎవరి సాంగత్యంలో ఉన్నాను? ఇవన్నీ ధ్యానం కుదిరినప్పుడు మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు?
నేను కళ్ళు మూసుకుంటున్నాను, కూర్చుంటున్నాను. ఈ మనసు నా మాట వినడం లేదు. ఎందుకు వినడం లేదు? ఎవరెవరితో ఈ ధ్యానంలో కూర్చోక ముందు నేను ఏం మాట్లాడాను? ఎలాంటి మాటలు మాట్లాడాను? నేను మాట్లాడానా? నాకెవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు చేశారా? నేను చేశానా? ఎలాంటి మాటలు మాట్లాడాను? ఎలాంటి ఆహారం? సాత్వికమైన ఆహారం తీసుకున్నామా? లేదా రజోగుణానికి సంబంధించిన ఆహారం తీసుకున్నామా? తమోగుణానికి సంబంధించిన ఆహారం తీసుకున్నామా? అని ప్రతి దాని గురించి మనం ఆలోచించాలి. మరి ఎవరి సాంగత్యంలో ఉన్నాను? అంటే మనం సాధన సాహితీ చెయ్యాలని ఓకే. మనం విచారణ. అంటే ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం మనం? ఈ సాధనలోకి వచ్చిన తర్వాత మనకు ధ్యానం కుదరకపోతే ఏం విచారణ చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకున్నాను? ఎలాంటి మాట్లాడాను? ఎవరి సాంగత్యంలో ఉన్నాను? ఇవన్నిటిని మనం విచారణ చేసుకోవాలి. మన మనస్సును ఈ ప్రశ్నలతో అర్థం చేసుకోవాలి. ఇవన్నీ మన మనసును అర్థం చేసుకోవాలంటే ఈ కీ మనం మన ఇంటికి లాక్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళాలంటే లాక్ చేసుకుని వెళ్తాం కదా, అలా మన మనసును కూడా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అంటే ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటూ మరి ఈ సాధనా మార్గంలో ముందుకు వెళ్ళాలి అంటే మనకు గురువు చాలా అవసరం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎదగడానికి గురువు చాలా అవసరం. సద్గురువు యొక్క మార్గదర్శనం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే గురువు అన్నవాడు తన మనసును పూర్తిగా జయించినవాడు. వాళ్ళు ఏ మార్గంలో నడిచారో మనల్ని కూడా ఆ మార్గంలో నడిపిస్తారు. వాళ్ళ సాంగత్యంలో, వాళ్ళ మార్గంలో మనం కనుక నడిస్తే మనం చాలా తక్కువ తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. మనకు మనంగా ఉన్నామనుకోండి, ఏది సాంగత్యం లేకుండా, గురు సాంగత్యం లేకుండా ఉన్నామనుకోండి, మనం చాలా తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ సాధనా మార్గంలో గురువు అనేవాడు చాలా చాలా అవసరం. పత్రి గారు చెప్తారు, నీ శ్వాసే నీ గురువు అని. కానీ సద్గురుల యొక్క సాంగత్యం మనకు అవసరం. నీ గురువు నీ శ్వాస నీ గురువు అన్నప్పుడు నువ్వేం చేస్తావు? ధ్యానం చేసేటప్పుడు ఆ శ్వాసను గమనించాలి. శక్తిని సంపాదిస్తావు. కానీ జ్ఞానాన్ని సంపాదించాలి అంటే ఎంతో సాధన చేస్తేనే మనం ఆ లోపలున్న జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి ఆ లోపలున్న జ్ఞానం రావడానికి సమయం తీసుకుంటుంది. కాబట్టి మనం గురువు సాంగత్యంలో, గురువు మార్గంలో మనం తప్పక నడవాలి. మరి ఇదే విషయం భగవద్గీతలో అర్జునుడు శ్రీకృష్ణుని అడిగాడు, ఈ చంచలమైనటువంటి మనస్సును ఎలా అదుపు చెయ్యాలి అని. అప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడు? అభ్యాసం ప్లస్ వైరాగ్యం. అభ్యాసం అంటే మనం చేస్తున్నామే రోజు శ్వాస మీద ధ్యాస ఉంచి సాధన చేస్తున్నాం కదా. ఒక్కొక్కరు 3 గంటలు చేస్తున్నారు, ఒకరు 4 గంటలు చేస్తున్నారు, ఒకరు 5 గంటలు చేస్తున్నారు. అలా రోజు మన యొక్క అభ్యాసం చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకు? మన మనస్సు మన ఆధీనంలోకి వచ్చే వరకు ఈ అభ్యాసం చేస్తూనే ఉండాలి. అది ఒక్కసారిగా రాదు. మనం ఎన్నో రోజులు ప్రయత్నం చెయ్యాలి. ఇక వైరాగ్యం. వైరాగ్యం అంటే వదిలిపెట్టిపోవడం కాదు. మనకున్న వాటిని వదిలిపెట్టిపోవడం కాదు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. మనకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద కానీ, సంపదల మీద కానీ, భార్యా పిల్లల పైన కానీ, భర్త పిల్ల ఏదైనా సరే మనం తామరాకు మీద
నీటి బొట్టులు ఉండాలి. అంతేకాని వైరాగ్యం అంటే ఇడిచిపెట్టడం కాదు. ఇవన్నీ రోజు మనం ఇలా క్రమంగా చేస్తుంటే మన మనసు మనకు సహకరిస్తుంది. మనకు కలిగే ఆ కోరికల మీద కూడా ఆసక్తిని వదిలేయాలి. ఆదిశంకరాచార్యులు చెప్పినట్లు వస్తువులపై మనం వ్యామోహాన్ని వదలాలి. మనకు ఏదైనా ఒక వస్తువు చూసామనుకోండి, వెంటనే అది తెచ్చుకునే వరకు మనకు మనసు ఆగదు. కావాలి కావాలి కావాలి. మరి పోనీ ఒక వస్తువు తెచ్చుకున్నాం, ఊరుకుంటామా? అక్కడితో ఆగిపోతామా? కాదు. ఒక వస్తువు కొనుక్కుంటే ఇంకొక వస్తువు. అలా అందుకే ఆదిశంకరాచార్యులు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, వస్తువులను కాదు, వాటిపైన ఉన్నటువంటి వ్యామోహాన్ని వదలండి. మరి ఇవి ఊరికేనే వదులుతామా అంటే, మన మనస్సులో గట్టి సంకల్పం అవసరం. ఏం అవసరం? ఆ గట్టి సంకల్పం ఏంటి అంటే, నేను నా మనస్సును ఎట్టి పరిస్థితుల్లోనైనా జయిస్తాను అనే నిర్ణయం మనం తీసుకోవాలి. ఎప్పుడైతే నీ మనసు నీవు జయిస్తా అనే ఆ నిర్ణయం తీసుకుంటావో, అప్పటికే నువ్వు సగం విజయం సాధించినట్టు. మొత్తము కాదు, సగం విజయం. మరి ఈ మనసు స్వభావం తెలుసుకోవాలి. అంటే ప్రతి మనిషికి ఈర్ష, అసూయ, కోపం, అహంకారం, విమర్శించే అలవాటు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని మనం ఈ సాధనా మార్గంలోకి వచ్చిన తర్వాత అబ్జర్వేషన్ చేసుకోవాలి. నాలో ఈర్ష ఉందా పోయిందా? అసూయ ఉందా పోయిందా? కోపం ఇంకా ఉందా? అహంకారం, దేనిపైన అహంకారం ఉంటుంది. నాకింత సంపద ఉందని, నాకింత అందం ఉందని, నా అంతటి వాళ్ళే లేరని, నా అంతటి జ్ఞానం ఎవరికీ లేదని, ఇలా రకరకాల అయినటువంటి అహంకారాలు మనలో ఉంటాయి. పక్కవాడిని చూస్తే విమర్శించడం అంటే వాడు తక్కువ వాడని, డబ్బు లేని వాడని, అందవిహీనుడని, ఇలా రకరకాలుగా మనకు విమర్శించడం అలవాటైపోయింది. మరి ఈ అలవాట్లన్నీ ఈ సాధనా మార్గంలోకి వచ్చిన తర్వాత మన యొక్క ఆత్మ ఉన్నత స్థితికి, ఈ సాధనా మార్గంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఇవన్నీ అడ్డంకులు. ఈ అడ్డంకులన్నిటినీ తొలగించుకోవాలి. ఏంటి? ఏం అడ్డంకులు? ఈర్ష్య, అసూయ, కోపం, ద్వేషం, అహంకారం. వీటన్నిటిని మనం తొలగించుకోవాలి. తొలగించుకుంటేనే మనం ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇంకా మనకున్నటువంటి బంధాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, అవి మనకు మనమే సృష్టించుకున్నాం, వేరెవరు కాదు. అంటే పిల్లలు, డబ్బులు, ఆస్తులు, బంధువులు, ఇవి ఏవి మనల్ని బంధించవు. మనకు మనమే వాటిని పట్టుకొని వేలాడుతున్నాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేస్తాం? అబ్బో, వాళ్ళు వంట చేసుకొని తింటారో లేదో, ఉంటారో లేదో, నేనుంటే సమయానికి అనుగుణంగా వాళ్ళకి ఏది కావాలో అది చేసి పెడతాను, ఒక పూట లేకుంటే కష్టం అవుతుంది అని ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటాం కదా. అదే మన ఇష్టమున్న దగ్గరికి అయితే ఏం ఆలోచించాం, ఒక్క పూటనే కదా, చేసుకొని తిను, లేదంటే బయట తెచ్చుకొని తిను, ఇలా అంటుంటాం. అంటే ఆ బంధం అనేది ఏం చూడండి ఎలా పెట్టుకుంటామంటే, మనకు అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం లేనప్పుడు ఒకలా. చెప్తుంటాం ఆధ్యాత్మికంగా ఎదగడానికి పోయినప్పుడు ఈ మనస్సు బాగా ఆ బంధాలపై మొగ్గు చూపుతుంది. అయితే ఒకసారి ఇట్లే ఈ ఆధ్యాత్మిక జ్ఞానము ఒక గురువు ఒక శిష్యునికి అందిస్తుంటే, గురువు గారు, ఎప్పుడు మీరు బంధాలు అంటారు కదా, ఇంతకు బంధాలంటే ఏంటి అని చెప్పేసి శిష్యుడు అడుగుతాడంట. అడిగితే వాళ్ళు ఎక్కడో దారి అంట వెళ్తుంటే దీనికి సమాధానం ఏంటి అని అడిగితే, ఆ గురువు వెళ్ళి ఏం చేస్తాడంట, వెళ్తూ వెళ్తూ ఒక చెట్టును కౌగలించుకొని గట్టిగా పట్టుకొని ఉండిపోతాడంట. ఉండిపోయి నన్నొదులు 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 అంటుంటాడంట గురువు. అప్పుడు శిష్యుడు
ఆశ్చర్యపోతాడంట. ఏంటి గురువు గారు తనే వెళ్ళి పట్టుకొని నన్నొదులు నన్నొదులు అంటున్నాడని చెప్పేసి వెళ్ళి అడిగాడంట. ఏంటి గురువుగారు మీరే పట్టుకున్నారు కదా, మళ్ళీ మీరే వదులు వదులు అంటున్నారు ఏంటి అని అడిగితే అప్పుడు గురువు చెప్పాడంట, బంధాలు వదులు అంటే ఇదే అయ్యా. బంధాలు మనల్ని పట్టుకోవు, మనమే వెళ్ళి ఆ బంధాల్ని పట్టుకుంటున్నాము. కాబట్టి పట్టుకోవడము ఈజీయే, వదలడము ఈజీయే. మన ధర్మం మనం తప్పొద్దు అంతే. మన బాధ్యత మనం నిర్వర్తించాలి. ఎవరికి ఏ సమయానికి ఏది అవసరమో అది చేసి పెట్టి మన పనులు మనం ఈ ఆధ్యాత్మికంగా ఎదగాలనుకున్న వాళ్ళం మనం చూసుకోవాలి. అంతే తప్ప ఆ బంధాల్లో కూరుకుపోవద్దు అని చెప్పేసి గురువు ఆ శిష్యుడికి చెప్పాడట. మరి ఇంకా ఈ మనసును లొంగ తీసుకునే ప్రయత్నంలో మనకు పవిత్రత ఉండాలి, పరిశుభ్రత ఉండాలి. పవిత్రత అంటే ప్రతి ఒక్క జీవిలో ఆ భగవంతుణ్ణి చూడాలి. అర్థమైందా? ప్రతి ఒక్క జీవిలో ఆ భగవంతుణ్ణి చూడాలి. అంత పవిత్రత రావాలి. మరి పరిశుభ్రత అంటే మన మనసులో అహంకారం లేకుండా ఉండాలి, రాగద్వేషాలు లేకుండా ఉండాలి, అరిషటి వర్గాలను తగ్గించుకోవాలి. మరి ఇవన్నీ లేకుంటేనే మన మనసు పరిశుభ్రంగా ఉంటుంది. ఇంకా మనం సజ్జనులతో సాంగత్య ప్రభావం కూడా ఉంటుంది. మనం ఎటువంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే మన మనసు అలాగే ఉంటుంది. సజ్జనులతో సాంగత్యం చేశామనుకోండి, దైవం వైపు తీసుకెళ్తుంది ఈ మనసు. అదే దుర్జనులతో సాంగత్యం చేశామనుకోండి, ప్రపంచంలోకి తీసుకెళ్తారు. అంతే కదా. మనం గమనిస్తే మహాభారతంలో పాండవులు, కౌరవులు. పాండవుల్లో 5 మందిని కలిపి చెప్పుకుంటాం. కౌరవులో కేవలం దుర్యోధన గురించి మాత్రమే చెప్పుకుంటాం. ఎందుకంటే దుర్యోధన పాత్రనే ఎక్కువ ఉంటుంది. మరి పాండవులు ఎవరితో సాంగత్యం చేశారు? శ్రీకృష్ణ భగవానుడితో చేశారు. మరి వాళ్ళ జీవితం ఎలా ఉంది? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాళ్ళు అద్భుతంగా జీవించగలిగారు. మరి అదే దుర్యోధనుడు ఉన్నాడు, ఏం చేశాడు? శకుడితో సాంగత్యం చేసిండు. అది పూర్వ చరిత్ర మనకు అవసరం లేదు, కానీ శకుని యొక్క గుణగుణాలను బట్టి దుర్యోధనుడు అలా తయారు. మరి దుర్జనులతో సాంగత్యం చేయడం వల్ల దుర్యోధనుడికి ఏం మిగిలింది? కుటుంబము పోయింది, రాజ్యము పోయింది, చివరికి తనను తానే కోల్పోయాడు. అందుకే మనం ఎటువంటి వారితో సాంగత్యం చెయ్యాలి అనేది మనకు మనం ఆలోచించుకోవాలి. మొదట్లో నీకు తెలియదు వాళ్ళు ఎలాంటి వాళ్ళో అనేది, కానీ ఒక వారం రోజులు వాళ్ళతో సాంగత్యం చేస్తే తెలుస్తుందా తెలియదా? ఈజీగా తెలిసిపోతుంది కదా. ఒక్క వారం రోజులు కాదు, ఒక్క రోజు చాలు వాళ్ళ యొక్క గుణగణాలను మనం తెలుసుకోవడానికి. ఒక రోజు చాలు. కాబట్టి మనం ఎంతసేపు సజ్జనులతో సాంగత్యమే చెయ్యాలి. మళ్ళీ ఇంకా సుఖభోగాల మీద నియంత్రణ ఉండాలి. ఎందుకు చెప్పుకుంటున్నాం మనం ఇవన్నీ? మన మనస్సును లొంగ తీసుకోవడం ఎలా అనే దానికి చెప్పుకుంటున్నాం. చూడండి, సుఖభోగాల మీద నియంత్రణ అంటే నాకు ఇలా ఉంటేనే తింటాను, నాకు ఇలా ఉంటేనే నేను పడుకుంటాను, నాకు ఇలా ఉంటేనే నాకు నిద్ర వస్తుంది, నేను చిన్నప్పటి నుంచి ఇలాగే జీవించాను అని ఎప్పుడూ సుఖాన్ని, అలాంటి జీవితమే కోరుకున్నావనుకో ఎప్పటికీ నీవు ముందుకు వెళ్ళలేవు. మరి చూడండి, మనం దీనికి ఉదాహరణగా పత్రి గారిని కనుక తీసుకుంటే, పత్రి గారు ధ్యాన మార్గంలోకి వచ్చిన కొత్తలో ఎవరు వినరు కదా ధ్యానం చెప్తే. మరి ఇల్లు తిరిగేవాడు. ఆ తిరిగే క్రమంలో, ఆ ధ్యానం చెప్పే క్రమంలో, ఆ ధ్యాన ప్రచారం చేసే క్రమంలో ఎర్ర బస్సుల్లో ప్రయాణించాడు. ట్రైన్లలో బాత్రూమ్ దగ్గర ఒక సుట్ కేసు పెట్టుకొని ఆ సుట్ కేసు మీద కూర్చునేవాడు. వెళ్ళిన వాళ్ళ ఇళ్ళలో ఏసీలు లేకున్నా విసనకర్రతో విసురుకుంటూ కూర్చునేవాడు. మరి ఆయన సుఖాన్ని కోరుకున్నాడా? ఆయన సుఖాన్ని కోరుకుంటే మనందరికీ ధ్యానం తెలియకపోయేది. ఆయన సుఖాన్ని వదిలేశాడు, ఆ సుఖభోగాలను వదిలేశాడు. మంచం ఉంటేనే పండుకుంటా అని కాదు, ఒక చాపేసుకొని కింద
పడుకునేవాడు. కొంతమంది ఇళ్లలో కుర్చీలు కూడా ఉండేవి కావంట. అయినా సరే కింద కూర్చొని వాళ్ళకు ధ్యానం చెప్పేవాడంట. ఎవరైనా ధ్యానం నేర్చుకుంటాము అంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు లెయ్యక ముందే వాళ్ళ ఇంటి ముందర బయట అరుగులుంటాయి కదా, పల్లెటూరులో అరుగులుంటాయి కదా, ఆ అరుగు మీద వెళ్ళి కూర్చునేవాడంట. మళ్ళీ తలుపు కొడితే వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందేమో, మళ్ళీ ధ్యానం మాకొద్దు అంటారేమో అని చెప్పేసి తలుపు కొట్టకుండా వాళ్ళు లేచే వరకు అక్కడ కూర్చుని వెయిట్ చేసి వాళ్ళకు ధ్యానం చెప్పి వచ్చేవాడట. మరి ఆయన కనుక ఆ సుఖభోగాల మీద ధ్యాస ఉంటే కనుక మనకి ఈ ధ్యానము అందేది కాదు. అందుకే మనం కూడా ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కువగా ఈ సుఖాన్ని భోగాన్ని కోరుకోవద్దు. ఉన్నదాంతో మనం తృప్తిగా జీవించాలి. అప్పుడే మన మనసు శాంతిగా ఉంటుంది, మన మనసు నిశ్చలంగా అవుతుంది. అప్పుడు మనకి ఇంకా సాధన కూడా చక్కగా కుదరడానికి అవకాశం ఉంటుంది. మరి ఎందుకు అంటే దొరికిందే చాలు, ఉన్నదే చాలు అనే భావన మనకు రావాలి. మరి ఇంకా సమత్వం ఉండాలి. సమత్వం అంటే మాన అవమానాలు, కష్ట నష్టాలు, సుఖం దుఃఖం, ఇలాంటి వాటిల్లో మనం రెండింటిని సమానంగా తీసుకోవాలి. మనకి ఏదైనా అవమానం జరిగిందనుకోండి, ఎంత కుంగిపోతాం. అదే పొగడ్తలు వచ్చినాయనుకోండి, ఎంత పొంగిపోతాం. అలా కాకుండా ఇవి రెండింటిని సమానంగా తీసుకోవాలి. అప్పుడే మన మనసు నిశ్చలంగా ఉంటుంది. ఈ మనసును జయించడానికి మనం ఏం చేయాలి? ఒక్కసారి గుర్తు చేసుకోండి. మొట్టమొదటగా అభ్యాసం చేయాలి. అంటే శ్వాస మీద ధ్యాస ఉంచి ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయాలి. నెక్స్ట్ వైరాగ్యం పెంచుకోవాలి. అంటే వైరాగ్యం అంటే వదిలిపెట్టి పొమ్మని చెప్పటం లేదు, బాగా గుర్తుంచుకోండి. తామరాకు మీద నీటి బొట్టులా జీవించాలి. విచారణ చెయ్యాలి. ఎప్పుడు విచారణ చెయ్యాలి? మనకు ధ్యానం కుదరకపోతే నేను ఎలాంటి ఆహారం తీసుకున్నాను, ఎలాంటి మాటలు మాట్లాడాను, ఎవరి సాంగత్యంలో ఉన్నాను, ఇలాంటి విచారణ చెయ్యాలి. మరి ఇంకా సద్గురువుల మార్గంలో మనం నడవాలి. సద్గురువు లేనిదే మనం ఈ ధ్యాన మార్గంలో ముందుకు వెళ్ళలేము. ఉన్నదాంతో తృప్తిగా జీవించడం అలవాటు చేసుకోవాలి. సమత్వాన్ని పాటించాలి. ఇవన్నీ చేస్తేనే మన మనస్సు మనకు మిత్రుడిగా మారుతుంది. ఇవన్నీ చేయలేకుండా మన ఇష్టానుసారం మనం జీవించామనుకోండి ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా, అప్పుడేమవుతుంది? మన మనస్సే మనకు శత్రువుగా తయారవుతుంది. నీ మనస్సు నీకు లొంగాలంటే శత్రువుగా ఉంటే ఎప్పటికీ నువ్వు అనుకున్నది సాధించలేవు. ఎప్పుడైతే నీ మనసుని నువ్వు మిత్రుడుగా చేసుకుంటేనే ఈ సాధనా మార్గంలో నీవు ముందుకు వెళ్ళగలుగుతావు. అర్థమైంది కదా? ఈ మనసును జయించాలంటే చాలా కష్టం. అలానే ఆగిపోకూడదు. మన లక్ష్యం జయించడమే పెట్టుకోవాలి. కాబట్టి మన మనసును జయించాలంటే మనం మిత్రుడిగా చేసుకోవాలి. మరి మిగతా సమాచారం మళ్ళీ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.